ఆగస్టు 2025 మీనరాశి జాతకులకు గ్రహ ప్రభావం వల్ల ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ ఛానల్ను మీరు మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ నెలలో మిశ్రమ ఫలితాలను అందించే నెలగా గోచరిస్తుంది. గురుడు, శని, రాహువు, కేతువు వంటి ప్రధాన గ్రహాల సంచారం మీనరాశిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆగస్టు నెలలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత పొందుతారు. అయితే రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయం జరుగును. ఖర్చులు నియంత్రించుకోవాలి. అప్పుల సమస్యలు కొంత వేధిస్తాయి. కుటుంబంలో విందులు, వినోదాల కోసం అధికంగా ధనం ఖర్చు చేస్తారు. ఎవరికైనా డబ్బు వాగ్దానం చేస్తే మరొకరిపై ఆధారపడడం సరికాదు. ముందుగానే బడ్జెట్ను సిద్ధం చేసి తగినంత డబ్బును ఉంచుకోవాలి. ఆర్థికంగా వృద్ధి, ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. ఆర్థిక పరంగా ఆగస్టు నెలలో అనుకోని ఖర్చులు మరియు అప్పుల సమస్యల హెచ్చరికలు ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి మరియు ఆకస్మిక ధనలాభాలు సూచనలు కూడా ఉన్నాయి. ఇది అవకాశాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల అనుకోని ఖర్చులు మరియు నిధుల దుర్వినియోగం జరుగుతుంది. అయితే గురుడి ప్రభావం మరియు శుక్రుడి సంపూర్ణ అనుకూలత వలన ఆర్థిక వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరిగినప్పటికీ వ్యయ మార్గాలు కూడా పెరుగుతాయని దీని అర్థం. ఈ నెల ఆర్థిక క్రమశిక్షణకు ఒక పరీక్ష. సంపాదనకు అవకాశాలు ఉన్నప్పటికీ ఊహించని లేదా ఆకస్మిక ఖర్చులకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కఠినమైన బడ్జెట్, అనవసరమైన విలాసాలకు దూరంగా ఉండడం, డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా ఇతరులపై ఆర్థికంగా ఆధారపడడం వంటి విషయాల్లో జాగ్రత్త వహించడం స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మరియు లాభాలను సద్వినియోగం చేసుకోవడానికి కీలకం. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించబడతాయి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ వ్యవహారాల్లో ఆశించిన విధంగా ఫలితాలు ఉండకపోవచ్చు. వ్యక్తిగత జీవనంలో సంతోషకర సంఘటనలు ఏర్పడను. దాంపత్య జీవితం వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వివాహానికి దారితీయవచ్చు. అయితే బుధుడు 5వ ఇంట్లో సంచరించడం వల్ల ప్రేమ సంబంధాల్లో పరస్పర వాదనలు ప్రోత్సహించబడతాయి. తరచూ వివాదాలు వస్తున్నట్లు అనిపిస్తే తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి. చాటింగ్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా సంభాషణలో కూడా గౌరవప్రదమైన పదాలను ఉపయోగించడం అవసరం. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. సంబంధాల విషయంలో ఒక స్పష్టమైన ద్వంద్వ స్వభావం కనిపిస్తుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో సానుకూల పరిణామాలు. అయితే బంధువులు, స్నేహితులతో వాదనలు మరియు విభేదాల గురించి హెచ్చరికగా చెప్తూ ఉన్నాము. ఇది వ్యక్తిగత సంబంధాలలో అంతర్లీన సానుకూలత ఉన్నప్పటికీ బాహ్య లేదా విస్తృత సామాజిక బంధాలలో జాగ్రత్త అవసరాన్ని సూచిస్తుంది. శుక్రుడి సంపూర్ణ అనుకూలత ప్రేమ మరియు దాంపత్య జీవితంలో సంతోషకరమైన సంఘటనలు మరియు అభివృద్ధికి కారణం. అయితే బుధుడి ప్రతికూల సంచారం 5వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ సంబంధాల్లో వాదనలు పెరుగుతాయి. ఇది కమ్యూనికేషన్ లోపాలను సూచిస్తుంది. ఈ నెలలో అన్ని సంబంధాలలో, ముఖ్యంగా శృంగార సంబంధాల్లో స్పృహతో మరియు జాగ్రత్తగా సంభాషించడం అవసరం. తద్వారా చిన్నప్పటి విభేదాలు పెద్దవిగా మారకుండా నిరోధించవచ్చు. ఆరోగ్య విషయాలందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్త వహించాలి. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు వేధించును. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మాతృవర్గీయుల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ మాసంలో పంటికి సంబంధించిన సమస్యల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య దృష్ట్యా ఆగస్టు నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శని వక్రగతి ఆరోగ్య సమస్యలను తీసుకురావచ్చు. కేతువు ప్రభావం వల్ల వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక ఆరోగ్య సమస్యలు మరియు మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. శని వక్రగతి మరియు కేతువు ప్రభావం ఆరోగ్య సమస్యలను తీసుకురావచ్చు. అయితే మాతృవర్గీయుల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇది కుటుంబంలో ఒక సానుకూల ఆరోగ్య ధోరణిని సూచిస్తుంది. ఈ నెలలో శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, దినచర్యను క్రమబద్ధీకరించడానికి మరియు అవసరమైతే వైద్య సహాయం తీసుకోవడానికి ప్రయత్నించాలి. కోర్టు వ్యవహారములు కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చును. గొడవలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీ తెలివితేటలతో పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. శత్రువులతో జాగ్రత్త వహించాలని సూచన. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు ఉన్నందున జాగ్రత్త అవసరం. స్థానచలన ప్రయత్నాలకు నెల చివరి వారం నుంచి మంచి కాలం. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అనేక శుభ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మనసులోని కొన్ని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. శుభకార్యాలు, దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు బాగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు.
ఆగస్టు నెలలో మీనరాశి జాతకులు మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటారు కాబట్టి ఓపిక, క్రమశిక్షణ మరియు ఆత్మ పరిశీలనతో వ్యవహరించడం చాలా ముఖ్యం. శని వక్రగతి ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించడం శ్రేయస్కరం. ఆర్థిక విషయాలలో వ్యయ నియంత్రణ, బడ్జెట్ ప్రణాళిక తప్పనిసరి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో సంబంధాల్లో సామరస్యాన్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో సంభాషణలో జాగ్రత్త వహించడం అవసరం. అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా దంత సంబంధ సమస్యలు మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పనిలో ఎదురయ్యే సమస్యలను తెలివితేటలతో అధిగమించడానికి ప్రయత్నించాలి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిహారాలుగా ఆడపిల్లలకు పూజ చేసి ఎర్రటి మిఠాయిలు తినిపించడం మంచిది. శని వక్రగతి ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజు నమశివాయ మంత్రాన్ని జపించడం మరియు శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయడం లేదా నల్ల నువ్వులతో దీపం వెలిగించడం వంటివి చేయవచ్చు. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యాల్లో పాల్గొనడం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ కాలంలో ధ్యానం, యోగా వంటి అభ్యాసాలు మానసిక ఆందోళనలు తగ్గించి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, అనవసరమైన గొడవలకు దూరంగా ఉండడం మరియు గత అనుభవాల నుంచి నేర్చుకోవడం ఈ నెలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది.